హాయ్ ఫ్రెండ్స్. నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డీఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్‌ని బేస్ చేసుకొని మరి ఈరోజు న్యూస్ పేపర్స్‌లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మరి అది డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ డీఎస్సీకి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోకి చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్‌లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము. జాయిన్ కాగలరు. అదేవిధంగా ఎస్‌జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్‌ని బేస్ చేసుకొని 15 రివిజన్ టెస్ట్‌లు 5 గ్రాండ్ టెస్ట్‌లను బేస్ చేసుకొని 15 డివిజన్ టెస్ట్లు 5 గ్రాండ్ టెస్ట్లను బేస్ చేసుకొని మరి కొత్త బ్యాచ్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. మరి స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ సమయంలో రివిజన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మరి రివిజన్ చేస్తూ ఎగ్జామ్స్ రాయడం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సమయంలో మాత్రము అశ్రద్ధ అయితే చేయవద్దు. కేవలము 300 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. కేవలము 300 రూపీస్ మాత్రమే. ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. మన షెడ్యూల్ కూడా ఏ విధంగా ఉంటుంది అంటే ఇలా డైలీ షెడ్యూల్ ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని సబ్జెక్టులను బేస్ చేసుకొని మొత్తం సిలబస్ని 15 పార్ట్స్గా డివైడ్ చేస్తూ మీకు ఇలా షెడ్యూల్ పరంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో షెడ్యూల్ ఉంటే మీకు ఈరోజు నేను ఈ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తారు కాబట్టి ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. మీకు 15 రివిజన్ టెస్ట్లు 5 గ్రాండ్ టెస్ట్లు కలిపి కేవలము 300 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఒక్కసారి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అబ్జర్వేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మెగా డిఎస్సికి స్పందన. ఇక్కడ మెయిన్ పాయింట్స్ మనం ఒక్కసారి హైలైట్ చేస్తే నేటితో ముగియనున్న ఆన్లైన్ అప్లికేషన్ గడువు అంటే గవర్నమెంట్ తేల్చి చెప్పేసింది. ఏమని? అప్లికేషన్ డేట్స్ ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశమే లేదు. గడువు పొడిగింపు ఉండదు. సో ఎవరైనా ఇంకా అప్లై చేయని వాళ్ళు ఉంటే ఈరోజు అప్లై చేసుకోండి. ఈరోజే లాస్ట్ డేటు. డిఎస్సి ఆన్లైన్ దరఖాస్తు కూడా పొడిగించి ఎట్టి పరిస్థితిలో ఉండదని మే 15 రాత్రి 11:45 ముగుస్తుందని కన్వీనర్ కృష్ణారెడ్డి తెలపడం అయితే జరుగుతుంది. దీంతో పాటు జూన్ 6వ తేదీ నుండి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఇచ్చిన షెడ్యూల్ యథావిధంగా అమలవుతుంది. క్లియర్గా చెప్పేసింది ఫ్రెండ్స్. అంటే ఎటువంటి వాయిదాలకు ఎటువంటి డేట్ ఎక్స్టెన్లకు తావు లేదు. ఇచ్చినటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆ డేట్స్ తనగా ఈ రోజుతో అప్లికేషన్స్ అనేటివి ముగుస్తున్నాయి. యథాతథంగా అంటే గవర్నమెంట్ అఫీషియల్గా జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఎగ్జామ్స్ అని చెప్పారు కదా, ఆ సమయంలోనే ఎగ్జామ్స్ జరుగుతాయని క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్, ఇప్పటికే 5,31,000 దరఖాస్తులు నమోదు. చివరి రోజు మరో 50,000 అంటే మొత్తం మీద 6 లక్షల వరకు, 6 లక్షలు అనుకోవద్దు, 5.5 లక్షలకు పైగా అప్లికేషన్స్ రావడం అయితే జరిగింది. సో 2018-19లో టెట్కమ్ టీఆర్టీ పెట్టినప్పుడు 6 లక్షల చిల్లర అప్లికేషన్స్ వచ్చాయి. అప్పుడు ఏంటి 6 లక్షలు అంటే మనకు టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా అప్పుడు అప్లై చేసేవారు 2018-19లో. సుమారుగా అప్పుడు ఎన్ని వచ్చాయో ఇప్పుడు కూడా అన్ని అప్లికేషన్స్ వచ్చాయి చూడండి. 5.5 లక్ష అప్లికేషన్స్ అంటే కొంచెం అప్లికేషన్స్ అయితే ఎక్కువనే. మరి మీ ప్రిపరేషన్లో అప్లికేషన్ సంఖ్యను బేస్ చేసుకొని కాదు ఫ్రెండ్స్. పోటీ తత్వం ఎప్పటికైనా కానివ్వండి అప్లికేషన్ సంఖ్యను బేస్ చేసుకొని ఉండదు. ఓవరాల్గా ఇక్కడ 5,50,000 అప్లికేషన్స్ అయినా కానివ్వండి, వీటిలో మీకు ఒక 20% మహా అయితే ఒక 20% వరకు మాత్రమే పోటీ ఉంటుంది. 20% కూడా నాకు తెలిసి పోటీ ఉండదు. సో 20% అన్నా కానీ మీకు ఇక్కడ ఎంత వస్తుంది? 1,00,000 వస్తుంది. సో 1,00,000 ప్లస్ ఓవరాల్గా ఒక 50,000 మెంబర్స్ మాత్రమే 100% పోటీలో ఉంటారనమాట. ఓవరాల్గా అంటే బాగా పోటీదారుల పరంగా చెప్పాలి అనుకుంటే. సో ఆ పోటీదారులో నువ్వు నిలబడాలి అనుకుంటే ఈ రోజు నుంచైనా కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి సమయం ఈరోజు 15, ఇంకో 15 డేస్, అక్కడ ఒక 5 డేస్, ఓవరాల్గా మనము 6th వరకే డేట్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. అంటే మన ఆలోచన ప్రకారము 5వ తేదీ కల్లా సిలబస్ కంప్లీట్ అయ్యేటువంటి ప్లానింగ్లో మీరు ఉండాలి. సో ఫస్ట్ ఎస్జిటి పెడతారా, స్కూల్ అసిస్టెంట్ పెడతారా? చాలా వరకు నాకు ఈ మెసేజెస్ వస్తూ ఉన్నాయి. సార్ ఫస్ట్ ఎగ్జామ్స్ ఎస్జిటి ఉంటాయా, స్కూల్ అసిస్టెంట్ ఉంటాయా అంటే ఇది ఎవ్వరికీ తెలియదు ఫ్రెండ్స్. అఫీషియల్గా గవర్నమెంట్ నిర్ణయం తీసుకునేంత వరకు ఎస్జిటి అయినా ఉండొచ్చు, స్కూల్ అసిస్టెంట్ అయినా ఉండొచ్చు. ఎవరైనా ఫస్ట్ ఎస్జిటి ఉంటాయి, స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయనగా నమ్మద్దు. గవర్నమెంట్ అఫీషియల్గా నిర్ణయం తీసుకునేంత వరకు ఎవరికి ఫస్ట్ ఏ ఉంటాయి అనేది ఎవరికి తెలియదు. సో ఏవి ఉన్నా కానీ మీకు ఎగ్జామ్స్ 6వ తేదీ నుంచి ఉంటాయనేటువంటి ఆలోచనతో మాత్రమే మీ ప్రిపరేషన్ మాత్రం కంప్లీట్ చేసుకోండి. రివిజన్ మాత్రం చేయడం మాత్రం ఆలోచన చేసుకోవద్దు. దరఖాస్తులో సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదన్నటువంటి అధికారులు.
మనకు తెలిసినటువంటి విషయమే. ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే ముందు పోయి అప్లై చేయండి. డిఎస్సి 2024 కంటే ఈ ఏడాది 1,00,000 దరఖాస్తులు అధికము. అంటే 2024లో జగన్ ప్రభుత్వము ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ వదిలింది. అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు కాబట్టి అప్పుడు అప్లికేషన్ల కన్నా ఇప్పుడు అప్లికేషన్లు మరో 1,00,000 పెరగడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఓవరాల్‌గా పోస్ట్‌ల సంఖ్య అయితే భారీగా పెరిగింది ఫ్రెండ్స్. పోస్ట్‌ల సంఖ్య అయితే భారీగా అయితే పెరిగింది. మరి పోటీతత్వం ఎవరి మధ్య ఉంటుంది అనేది మాత్రము మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్, అంటే ఇక్కడ మనము ప్రిపేర్ అయ్యేటువంటి స్టాండర్డ్స్ ఎప్పుడైనా కానివ్వండి, మీరు 100% టైం పాసిబిలిటీ ఉన్నంత వరకు సమయాన్ని వృధా చేయకుండా మీ ఫోకస్ మొత్తము ప్రిపరేషన్ మీద మాత్రమే ఉండాలి. అదేవిధంగా హెల్త్ జాగ్రత్త అని మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడంతా బాగుండి ఎగ్జామ్స్‌కి ఒక వారం ముందు మీకు జ్వరం వచ్చినా, అందులో సమ్మర్ కాబట్టి ఏవైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఇప్పటి వరకు మనం 5, 6 సంవత్సరాల నుంచి పడినటువంటి కష్టము, వృధా అనేది మొత్తము అప్పుడు స్పాయిల్ అవుతుంది. కాబట్టి హెల్త్ కేర్ చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సమయాన్ని వృధా చేయకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో పర్ఫెక్ట్ ప్రిపరేషన్ కొనసాగించండి. మీరు కూడా పోటీలో ఉంటారు. ఖచ్చితంగా అయితే విజయం అయితే సాధిస్తారు. ఏది ఏమైనా ఇంకా అప్లై చేయని వాళ్ళుంటే ఈరోజు అప్లై చేసేసుకోండి. అదేవిధంగా సమయాన్ని వృధా చేయకుండా సోషల్ నెట్వర్క్స్‌కి దూరంగా ఉంటూ, అన్‌వాంటెడ్ చాటింగ్‌కి, అన్‌వాంటెడ్ మెసేజెస్‌కి 100% దూరంగా ఉంటూ ఫోకస్ చేయండి. పక్కా విజేతలుగా నిలుస్తారు. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. ఎవరైనా మరి జాయిన్ కావాలి రివిజన్ టెస్ట్‌లకు అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద ఉండేటువంటి నా వాట్సాప్ నంబర్‌కి ఇప్పుడే రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి.